పోతాండో ఈయన బయట. ఓ మనిషి, ఓ మనిషి, ఇక రా. ఏందే అవ్వని ఊక పిలుస్తుంది. ఓ మనిషి, పిలిచి పిలిచి గొంతు పోతాని. ఏం చెప్తానో బయట ఇంతసేపు? చెట్లకు నీళ్లు పోతానే. అయితమైన రవలి మొన్న బతుకమ్మ ఆడితే తెల్లని దాకా ఆడతారానే. వెనుకట 4ంటికి పోయి 9ంటికి వచ్చేటోళ్ళు. నీ అవ్వ ఆడినోళ్ళు ఆడిరు గాని బతుకమ్మ బతుకమ్మ ఊయాలని ఆడాలి గాని డీజే పాటలకు డాన్స్ చేసుడు, సినిమా పాటలకు కోలాడు ఇదేందే? ఎగిరినంత ఎగిరి తెల్లారి కాళ్ళు వస్తేనే మళ్ళీ మలుసుకొని పంటారు, కాళ్ళు వస్తేనే మళ్ళీ మలుసుకొని పంటారు. అగో ఎప్పటికాలం అప్పటిదే. ఇప్పుడు గట్టే ఆడుతురు అందరూ. ఆడకుంటే ఇజ్జ పోతుంది. అందుకే తెల్లని దాకా ఆడతాను. అయినా నువ్వేమైనా సొక్కపోనివా? దసరా రోజు తినుడు తాగుడుకు ఎంత ఖర్చు పెట్టినావో నీకేమైనా సొయ్యి ఉన్నదా? ఏమో మేము ఎగిరినందుకే తెల్లని దాకా ఎగురుతురు అని అంటాను. మరి ఏమనుకున్నావే? దసరా అంటే గట్లుంటది, ఏడాదికి ఒక్కసారి వస్తుంది. అందుకే కూలి మొత్తం ఇస్తాం. ఏమనుకుంటాను పిల్ల? ఏంది అయ్యేది? నెలంతా వచ్చే ఖర్చు ఒక్క రోజులే ఖతం చేస్తాను. గవర్నమెంట్ ను ఆదుకునేది మేమేనే పిసదానా? భారతదేశంలో తెలంగాణ పేరు మూత మోగుతాంది. ఎవరు చేయబట్టి అనుకుంటాను? మేం చేయబట్టే, మేం చేయబట్టే. మాసాలు గంతి ఉన్నారా అండి ఎవరైనా? ఎవరండి మీరు? ఏం కావాలా మీకు? నా పేరు రోజా అండి. నేను బ్యాంక్లో క్యాషియర్గా జాబ్ చేస్తున్నా. ఇక్కడ మీ ఊరికి ట్రాన్స్ఫర్ అయింది. మీ పక్కనే రూమ్ తీసుకున్నా, పలకరిద్దామని వచ్చిన. ఓ అవునా? మీరు ఏమనుకోకపోతే ఒకసారి మా ఇంటికి వస్తారా అండి? ఇక్కడ అంతా కొత్తగా కదా, నాకేం తెలియదు, మీరు చెప్తారేమో అని రమ్మంటాను. అయ్యో అందులో ఏముందండి, పన్నీర్ కత్తపోండి. ఎంత మంచిగా ఉన్నది. ఎట్లయినా చేసి మాటలు కలపాలి. సరే అండి, మీ పనులు అయినాక రండి మరి. సరేనండి. ఓకే. మనిషి ఏం చేస్తానా వీడా? అది ఏం లేదే, చెట్టు మీద పిట్టలాడితే కొడతానా, చెట్టు అంతా పాడు చేస్తాను. ఈ పిట్టలు పాడుగాను. నేను మా చూస్తానది. నువ్వే పిట్టల్ని చూస్తానవో, నువ్వే పిట్టల్ని చూస్తానవో. అవ్వ నా గురించి నీకు తెలియదా అనే కొత్తగా మాట్లాడుతావు? సరే కానీ ఇంట్లోకి వా, చూసిన కాడికి చాలు కానీ. అత్తానబ్బా నడవంటే పా. బా ఎంత అందంగా ఉన్నవారు ఇవాళ శంకరిగా. నాకు నేనే ముద్దత్తానా. ఏంది ఇలా బాగా టిప్ టాప్ గా రెడీ అవుతాను? ఏంది కథ? ఎటు పోతాను? ఎట్లేదే, నేనెటు పోతానే? ఎప్పటి లెక్కన స్నానం చేసి తయారైతానే. ఈ మధ్య మార్పు బాగా వస్తాను అని పొద్దుకి దాకా లేవనోనివి, ఈ మధ్య పొద్దుగానే లేస్తానో తయారైతాను. ఏంది సంగతి? ఏ ఊకోతియే, మార్పు లేదు, బొమ్మ చేప లేదు. నీ పని నువ్వు చేసుకోపో. నేను అట్లా ఊళ్ళో రాక పోయేస్తా. పోపో, నీ పోకడేందో చూస్తా గాని బాగా కథలు పడతాను ఈ మధ్య. రవలి గారు, మీ మిక్సీ ఉంటే ఇవ్వరా? నాకు ఆఫీస్కి టైం అవుతుంది. అల్లం వెల్లిపాయ పడుతుంటే నా మిక్సీ పాడైపోయిందండి. అయ్యో మా మిక్సీ లేదండి, ఖరాబ్ అయింది. అది ఎన్నిసార్లు తిప్పినా అత్తలేదు. సరే అండి, బ్యాంక్కి వెళ్ళి వచ్చినాక మీకు మిక్సీ తెచ్చిస్తా. ఇప్పుడు నేను లేదనే చెడ్డదని కావాలి, నువ్వు ఇచ్చి మంచోనివి కావాలనా? ఇంకా ఆమె పోతా అంటే బాయ్ అని చెప్తానవా? ఈ సంగతి చెప్తావు ఇయ్యాల కథల పడతాను. నావు ఎట్టుంటా చూడు ఇప్పుడు.
నా తెలియకుండా మళ్ళీ ఏమైనా సామాన్లు ఇయ్యాలి, అప్పుడు చెప్తావు నీ సంగతి. అయ్యా లేవకుండా చంపింది దీని ఇంట్లో పీని వెళ్ళా మొక్క మీద నొసలు మీద ముక్కు మీద సందు లేకుండా గుర్తిందే. అబ్బా అయ్యా అబ్బా. నమస్తే శంకరన్న, బావునా? ఎటు వేస్తానవే? మళ్ళీ చెప్తాను శంకరన్న. అదేంటి ముఖం అంతా దెబ్బలు తాకినట్టున్నాయి, ఏమైంది? ఇది ఆరా తమ్మి, నిన్న బండి వెనుకెళ్ళి పడ్డ కాదురా. దెబ్బలని చూస్తే బండి మిక్కలు పడ్డట్టయితే లేదన్నా, ఎవరో కొడితే కమిలిపోయినట్టని అన్న. ఓ దిక్కు బండి వెనుకెళ్ళి పడ్డా అని చెప్పిన గారా, నువ్వు పక్క పొంటుండి ఎవడో కొడతా అంటే చూసినట్టే మాట్లాడబడితివి కమిలిపోయింది అని. అయ్యో మందలు ఇచ్చినందుకే కోపానికి వస్తానవేందన్నా? మందలు ఇచ్చినట్టే ఉన్నది నీ కథ. తోవంటి పోయేటోని సప్పడ పోనీయక పుండు విన కారం తల్లినట్టు వచ్చిరాని మాట అంటావేంద్రా? నీకు పని పాట లేదా? సపడ పని చూసుకోపో. కమిలిపోయింది కిమిలిపోయింది అని బగ్గ మాట్లాడతాను. నీ పని నువ్వు చూసుకోపోరా. ఇది అందరూ చూసేటట్టు ముఖం మీద కొట్టే మొత్తం కమిలిపోయింది. నాది మందిలో మానం పోయేటట్టున్నది. ఎవ్వరు చూడ ముందుకు ఇంట్లో పడతా. మళ్ళీ ఆడి కూడా అడుగుతాడు ఏమైందని. నీ అవ్వ నా పెళ్ళం ఎట్లా చూస్తలేదు. ఈమె దగ్గర ఫోన్ నెంబర్ తీసుకోవాలి, ఎటు చేసి అయినా మాట్లాడాలి ఇవాళ. ఏమండి ఒక్క నిమిషం ఆగరా, మీతోటి మాట్లాడాలి. చెప్పండి. ఏం లేదండి, మీ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేద్దామని చూస్తున్నా. దానికి ఏమేమి కాగితాలు కావాలో చెప్తారా? అయ్యో అందులో ఏముందండి, బ్యాంకుకి రండి చెప్తాను. అయ్యో బ్యాంక్ వచ్చే టైం లేదండి. ఏమేమి కావాలనో నాకు చెప్తే నేను పేపర్లన్నీ రెడీ చేసుకుంటా. కొంచెం ఫోన్ చేసి చెప్తారా? మీ నెంబర్ నా దగ్గర లేదండి, చెప్తారా ఒకసారి? రాసుకోరి. 90 ఓకే 87 మిస్ కాల్ వస్తుంది, చూసుకొని చేయండి. సరే చుట్టుకాలు వచ్చింది, నేను తర్వాత ఫోన్ చేస్తా ఫీడ్ చేసుకొని. హలో హలో చెప్పండి. శారదక్క ఏమన్నదే? ఇంకేమంటది, అచ్చే నెల ఇస్తుందట చిట్టి పైసలు. ఏంది ఈ నెల ఇయ్యదట్నా? ఇప్పుడు ఇయ్యదట.
అబ్బా ఈ నెల ఇస్తుంది అనుకున్నా కాదే. రవలి గారు ఏం చేస్తున్నారండి? ఏం లేదండి, చెప్పండి ఎందుకు వచ్చిర్రో. ఏం లేదండి, నాకు జగిత్యాలకి ట్రాన్స్ఫర్ అయింది. ఇన్ని రోజులు ఏది అడిగినా కాదనుకుంటే నాకు సాయం చేసిర్రు. థ్యాంక్స్ చెప్పి వెళ్దామని వచ్చిన. అమ్మయ్య దరిద్రం పోతుంది. ఓకే అండి, వెళ్తాను. బాయ్ అన్నయ్య, బాయ్ అన్నయ్య. ఓ మనిషి, నేను మార్కెట్కి పోయేస్తా, ఇల్లు జాగ్రత్త. సరే పో. నీ అవ్వ అది ఇన్ని రోజులు నన్ను వాడుకొని పైసలన్నీ దొబ్బి అన్నయ్య పోతానంటదా? అది నన్ను అన్నయ్య ఎందుకు అన్నది? నా తలకాయ పని చెప్తలేదు. నీళ్ళు వస్తుంది వ్యక్తులే నీ అవ్వ అది వచ్చిన రోజు నన్ను అన్న అయిపోవు, నా పైసలన్నీ మీరు నీ అవ్వ వేటు వేసుకున్నా. అది అన్న ఇస్తే నా చెవుల మోదలు మోగుతానే. నీ అవ్వ మంద అయిపోయింది, ఎట్లా నా పెళ్ళలేదు. అది పేరు బాధరా, ఇంకా అవ్వ తెచ్చుకుంటా. ఓ మనిషి, లే తిన్నువు, లే మెల్లగా. తిందువు పట్టు. అట్నే అనిపిస్తుంది ఇప్పుడు, దెబ్బ రాకున్నది కదా. కింద ఎందుకు పడ్డావు మరి? అట్నే ఉంటది, కోర్సుకో. ఎవట్టు చాలా నీళ్ళు అన్నమైతే తిను. కొద్దిగా పెట్టి కుతికే పడుతుంది. తినేనే గింత అంత, ఇంకా కుతికేం పడుతుంది. ఏం కాదు, గోళీలు వేసుకో, తగ్గిపోతుంది. ఇవ్వట్టు చూడయ్యా, కాలు చేతులు మంచిగా ఉన్నంత వరకే ఏదైనా. ఒక్కసారి మనం మంచంలో పడ్డామా, మనల్ని చూడడానికి ఎవ్వరు రారు. నాకు నువ్వు, నీకు నేను తప్ప. మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోతారు. అర్థమవుతుందా నీకు? అవునే రవలి, నువ్వు అన్నది కూడా నిజం. నాకు బుద్ధి వచ్చిందే, ఇంకో తప్ప గిసుంటి పనులు చెయ్య. నన్ను క్షమించే రవలి. రవలి రెక్క బాగా గుంజుతాందే. సరే ఇట్లా వండుకో.